హాయ్ వెల్కమ్ టు యువర్ కార్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ యువర్ కార్ అండి. సో ఇక్కడ అన్ని ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయి. మా దగ్గర 2 lakhs 250 దగ్గర నుంచి అరౌండ్ మా దగ్గర 25 lakhs వరకు కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. సెడాన్ వెహికల్స్ ఉన్నాయి, హ్యాచ్ బ్యాక్ ఉన్నాయి, ఎస్యూవీ ఎంయూవీ మా అంటే 7 సీటర్స్ కూడా కార్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఏ కార్స్ మనకి ఏ ప్రైస్ లో ఉన్నాయి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నాను అప్రాక్సిమేట్ గా ఎంత వరకు రావచ్చు దాదాపుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇక్కడికి వస్తే వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్ తో అయితే ప్రైస్ మాట్లాడించడం జరుగుతుంది. ఎంత ప్రైస్ అయితే ఉంటుందో జస్ట్ మాది 2% ప్లస్ GST మాత్రమే ఉంటుంది. సో ఇందులో వీడియోలో ఏదైనా వెహికల్ నచ్చిందంటే మీకు ఇమీడియట్ గా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ కాల్ అన్న చేయండి, లేదంటే నేను కాల్ లిఫ్ట్ చేస్తే వాట్సాప్ లో మెసేజ్ అన్న పిన్ చేయండి. నేను కొంచెం కస్టమర్లతో బిజీ ఉంటాను, కొంచెం తర్వాత అయినా సరే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. నా కాంటాక్ట్ స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్ అయితే కాల్ చేయండి. ఎందుకంటే డైలీ మా దగ్గర 10 to 20 కార్స్ అయితే వెహికల్ సేల్ అవుతుంటుంది. ఇప్పుడున్న వెహికల్ మళ్ళీ ఈవినింగ్ వరకు వెహికల్ ఉంటుందో లేదో కూడా మా దగ్గర చెప్పేదానికి అవకాశం ఉండదు. సో వాటి ప్రైసెస్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకుంటే క్రెటా వెహికల్ అండి. మా దగ్గర క్రెటా గురించి వచ్చారంటే ఆల్మోస్ట్ 8 to 10 కార్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో ఆటోమేటిక్ కానీ మాన్యువల్ కానీ పెట్రోల్ డీజిల్ ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడైతే మనం SUV లైన్ లో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర క్రెటా 2018 మోడల్ సార్. ఇది 2018 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. 2018 మోడల్ లోనే మనకు సన్ రూఫ్ రావడం జరిగింది. ఇది టోటల్ టాప్ అండ్ SX అనమాట. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్. మీరు కావాలంటే షోరూమ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే యాక్చువల్ గా 950 కోడింగ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. అప్రాక్సిమేట్ గా ఒక 8,80,000 లేదంటే 8,70,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై క్రెటా వెహికల్ సార్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి. అంటే ఇది వచ్చేసి మనకు ఫేస్ లిప్ మోడల్ అనమాట. 2020 లోనే మ్యానుఫాక్చరింగ్ కొంచెం చేంజ్ అయింది అనమాట. ఇది చూసుకుంటే ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 90,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి. ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి S వేరియంట్ అనమాట. సెకండ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 8,80,000 లేదా 8,90,000 8,90,000 బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. కియా సెల్టాస్ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి. 2019 మోడల్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి. చూసుకుంటే సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కు. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 11,50,000 అండి. 11,50,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై క్రెటా వెహికల్ సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వేరియంట్ వచ్చేసి SX టాప్ అండ్ వెహికల్. చాలా మంది కస్టమర్లు క్రెటాలో కానీ సెల్టాస్ లో బ్లాక్ కలర్ గురించి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో లుకింగ్ వైజ్ గా చాలా అఫిషియల్ గా ఉంటుంది బ్లాక్ కలర్ అనేది. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ డీజిల్ కాబట్టి మనకు అప్రాక్సిమేట్ గా కస్టమర్ తో మాట్లాడుకుంటే 7,50,000 అండి. 7,50,000 బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వెహికల్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ ఉందండి. ఇది కియా సోనెట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి. 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. వేరియంట్ వచ్చేసి HDK వేరియంట్ అనమాట. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ అంటే చాలా నీట్ గా వెల్ మెయింటైన్ వెహికల్ ఉందండి. 2022 మోడల్ డీజిల్ వెహికల్. ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్ గా మీకు ఒక 9 lakhs నుంచి 9 to 950 బిట్వీన్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 990 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 9 lakhs నుంచి 950 వరకు సెల్లర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మైలేజ్ మనకు 20 దాకా మైలేజ్ వస్తుంది. సేఫ్టీ వైజ్ చూసుకుంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇదైతే మనకు ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ అయితే మనకు వేరియంట్ కూడా టాప్ అండ్ వెహికల్ అండి. ఎలిజెన్స్ వేరియంట్. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే 4 lakhs బడ్జెట్ లో డీల్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే 4,50,000 అయితే కోట్ చేస్తున్నాడు కస్టమర్. మనం సెల్లర్ తో మాట్లాడుకుంటే 4 lakhs వరకు ఫైనలైజ్ చేయొచ్చండి. హుండై వెన్యూ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు వెన్యూ గురించి చాలా మంది అడుగుతుంటారు. ఎందుకంటే మా దగ్గర 6 to 7 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, ఆటోమేటిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మనకు ప్రైస్ రీజనబుల్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది 2020 మోడల్ అండి. 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. వేరియంట్ వచ్చేసి S వేరియంట్ అండి. అంటే సెకండ్ వేరియంట్ వస్తుంది. ఇందులో మనకు ఇది వచ్చేసి డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది. నెంబర్ కూడా చూసుకోండి. ఫ్రాన్సీ నెంబర్ ఉంది 9000. ఇది వచ్చేసి మనకు 2020 మోడల్ పెట్రోల్ మాన్యువల్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 6,50,000 లేదా 6,60,000 6,50,000 లేదా 6,60,000 వరకు మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. టొయోటా అర్బన్ క్రూజర్ అండి. ఇయర్ వచ్చేసి 22 మోడల్ అండి. 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 3 to 4 lakhs వరకు మనకు ఇది ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ కాబట్టి. 22 మోడల్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా చూస్తుంటే అప్రాక్సిమేట్ గా ఒక 7,30,000 నుంచి 7,50,000 7,30,000 నుండి 7,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇదే కాకుండా మా దగ్గర వెహికల్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి. సో వెహికల్స్ అన్ని ఆల్ వెహికల్స్ సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. సర్టిఫైడ్ అంటే మన దగ్గర 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. అంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్, చాసిస్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా
ఇది ఫైనాన్స్ లో ఉందా లేదంటే చలానా ఉందా ఇవన్నీ క్లియర్ గా మనం చెక్ చేసిన తర్వాత సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ కు అలౌ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ఏదైనా సరే ఈవెన్ ఏసీ కంప్లైంట్ ఉన్నా సరే మనం వెహికల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అంతా మనం వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే సేల్ చేయడం జరుగుతుంది. మా దగ్గర 3 types ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారు. బాడీ చెక్ చేసే వాళ్ళు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు, మనకి వచ్చేసి కంప్రెసర్ చెక్ చేసే, డాక్యుమెంట్ చెక్ చేసే వాళ్ళు, ఇవన్నీ కూడా సపరేట్ టీమ్ తో మొత్తం క్లియర్ గా చెక్ చేసిన తర్వాత సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ కు అలౌ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెహికల్ మీకు ఏదైనా నచ్చిందంటే టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్ తో అయితే ప్రైస్ అయితే మాట్లాడిస్తాము. దాని మీద జస్ట్ మన 2.36 కమిషన్ మాత్రమే ఉంటుంది సార్. ఇదైతే వెహికల్ వచ్చేసి బ్రీజా వెహికల్ అండి. 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 72,000 అయితే డ్రైవెన్ ఉంది. వెహికల్ వేరియంట్ వచ్చేసి జెడ్డీఐ వేరియంట్ అండి. జెడ్డీ అంటే టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది. ఇది మనకు ఎస్యూ లోనే చెప్పాలంటే కానీ అన్నిటికన్నా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు ప్రైస్ యాక్చువల్ అయితే 2017 మోడల్ జెడ్డీఐ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 7 lakhs నుంచి 7,20,000, 7 లక్షల నుండి 7,20,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ వెన్యూ వెహికల్ సార్. చాలా మంది ఆటోమేటిక్ గురించి కూడా చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు. సో ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ సార్. 2019 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవెన్ వచ్చేసి 84,000 అయితే డ్రైవెన్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి, టాప్ ఎండ్ వెహికల్. ఇందులో సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మనకు ఆటోమేటిక్ కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే 8 lakhs నుంచి 8,50,000. ప్రజెంట్ అయితే 890 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్ తో అయితే మాట్లాడించడం జరుగుతుంది. 8 లక్షల నుండి 8,50,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. హోండా WRV వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి 4 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే పెట్రోల్ వెహికల్. ఇంకా డీజిల్ కార్స్ కూడా మా దగ్గర 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే కన్నా 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, SMT వేరియంట్ అండి. కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలాయ్ వీల్స్ చేయించుకున్నాడు, ఆ టచ్ స్క్రీన్ కూడా చేయించుకున్నాడు. మీకు ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది కాబట్టి మనం ఈ వెహికల్ అనేది చెప్పడం జరుగుతుంది. 490 స్లైట్లీ నెగోషియబుల్. నమ్మలేరు కానీ మనకు కస్టమర్ మీరు ఇక్కడికి వస్తే ఇంకా మీకు 4,50,000, 4,60,000, 4,50,000 బడ్జెట్ లో కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మీరు ఈవెన్ వేరే కార్ చూసుకున్నాను, బెలినో వెహికల్ కానీ, స్విఫ్ట్ కానీ, i20 కూడా మీకు ఈ బడ్జెట్ లో ఉంటాయి. సో ఈ వెహికల్ చూసుకుంటే SUV కిందకి వస్తుంది. మనకు స్పేసియస్ చాలా బాగుంటుంది. బ్రాండెడ్ వెహికల్. హోండా అంటే మంచి బ్రాండెడ్ వెహికల్. రిపేర్స్ అనేవి ఉండవు. ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వెహికల్ 4,50,000 బడ్జెట్ లో చూసే వాళ్ళకైతే హోండా WRV అనేది చాలా అంటే బెస్ట్ వెహికల్ అండి. ఇది 450 దాకా నేను సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. టొయోటా ఇథియోస్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు ఇథియోస్ గురించి కూడా కాల్ చేస్తుంటారు డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి కానీ, ఎందుకంటే మైలేజ్ బాగుంటుంది, ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది తగిన ఓన్ ప్లేట్ తీసుకొని కొంచెం ట్రావెల్స్ కూడా యూజ్ చేసేదానికి సెల్ఫ్ డ్రైవింగ్ కూడా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 85,000 ఏమో డ్రైవ్ ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ సార్. 450 నెగోషియబుల్ ఉంది. 4 lakhs వరకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ సార్. చాలా మంది కస్టమర్లు అరౌండ్ 4 lakhs లేదంటే 350 to 4 lakhs బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ కింద చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ సార్. ఇది 14 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్పోర్ట్స్ వెహికల్ సార్. డ్రైవ్ అయితే ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. మీకు చూడండి ప్రైస్ అయితే మీకు ఏంటంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనకు 3.5 బడ్జెట్ ఉంటే సెలీరియో వెహికల్ కానీ, క్విడ్ వెహికల్ కానీ, ఇది గ్రాండ్ ఐటెన్ కానీ, ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకు 2014 మోడల్ కాబట్టి మనకు ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్ గా 3,40,000 లేదా 3,50,000, 3,40,000 లేదా 3,50,000 వరకు కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హోండా జాజ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. టాప్ మోడల్ వెహికల్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. రీడింగ్ చాలా తక్కువ తిరిగింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా తక్కువ తిరిగింది కాబట్టి మనం అనుకున్న ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ అని అనిపించవచ్చు. ఇదైతే 2017 మోడల్ కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా ఒక 5,30,000 నుంచి 5,50,000, 5,30,000 నుండి 5,50,000 వరకు రావచ్చు. ఇది యాక్చువల్ మార్కెట్లో మీరు 450, 470, 480 బడ్జెట్లో కూడా దొరకచ్చు. అదేంటంటే కొంచెం రీడింగ్ ఎక్కువ తిరిగింటుంది. ఇది ఏంటంటే 25,000 తిరిగింది కాబట్టి మనకు కొంచెం ప్రైస్ అనేది ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉంది కస్టమర్ది. 530, 540 ఆ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. హోండా సిటీ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. అరౌండ్ 75,000 అయితే డ్రైవ్ అయింది. హోండా సిటీలో మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇది మనకు 2015 మోడల్. అసలు హోండా సిటీలో డీజిల్ వెహికల్ మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంది, డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది మనకు 2015 మోడల్ కాబట్టి మనకు అప్రాక్సిమేట్ గా కస్టమర్ తో మాట్లాడుకుంటే ఒక 5 lakhs బడ్జెట్ లో అండి. ప్రజెంట్ అయితే 550 కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. ఒక 5 lakhs బడ్జెట్ లో సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది వచ్చేసి హోండా సిటీ వెహికల్ సార్. ఫేస్ లిఫ్ట్ మోడల్, 2020 మోడల్ అండి. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ కాబట్టి మనకు హోండా సిటీలో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది.
ఇది మనకు 2020 మోడల్ కాబట్టి అప్రాక్సిమేట్ గా ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 750 to 8 lakhs మధ్యలో రావచ్చండి. 7,70,000 కానీ 7,80,000 కానీ బడ్జెట్ లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అరౌండ్ 18,719 మోడల్ అయితే కనుక మనకు పే స్లిప్ అనేది అంటే వేరే విధంగా ఉంటుంది మోడల్. 20 నుంచి మోడల్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇది 2020 మోడల్ కాబట్టి ఇందులో వేరియంట్ వచ్చేసి VMT వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. లెస్ డ్రైవ్ అయిన కార్ ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్, మీరు కావాలంటే షోరూమ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 750 to 8 lakhs అండి. 8,50,000 నుంచి 8,50,000 నుంచి 8 lakhs వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి సెలీరియో వెహికల్ సార్, చాలా మంది కస్టమర్ సెలీరియోలో ఆటోమేటిక్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే మనకు మారుతి వెహికల్ అయితే తక్కువ బడ్జెట్ లో అరౌండ్ 350 బడ్జెట్ లో మనకు సెలీరియోలో అనేది ఆటోమేటిక్ అనేది బాగా క్లిక్ అవ్వడం జరిగింది. ఇదైతే కనుక మనకు ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్, ఇందులో పెట్రోల్ మాత్రమే ఉంటుంది ఆటోమేటిక్ లో. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 2,70,000 లేదా 2,80,000. మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి 14 మోడల్ అరౌండ్ 3 lakhs నుంచి 330 అలా సేల్ చేస్తూ ఉంటారు. ఇదైతే మనకు చాలా రీజనబుల్ ఉందో ప్రైస్ కాబట్టి ఇమీడియట్ గా సేల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. 14 మోడల్ అనేది మీకు అరౌండ్ ఒక 270 లేదా 280 బడ్జెట్ లో నేను కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు ఎక్సెంట్ గానీ హుండై గ్రాండ్ ఐటెన్ కానీ ఎక్కువ డీజిల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే మైలేజ్ 20-22 కూడా ఇస్తుంది మైలేజ్. మనం కరెక్ట్ డ్రైవింగ్ చేసామంటే కరెక్ట్ టైం టు టైం సర్వీస్ చేసి మనకు కరెక్ట్ మెయింటైన్ చేసామంటే హైవేలో స్పీడ్ అరౌండ్ మనకు 20 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది బండి. ఇదైతే 16 మోడల్ అండి, 2 మోడల్ ఫ్యూయల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఓన్లీ 63,000 అయితే డ్రైవ్ అని ఉంది. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది, అప్రాక్సిమేట్ గా ఒక 3,40,000 లేదా 3,50,000, 3,40,000 లేదా 3,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్, మా దగ్గర అయితే 6 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. డిజైర్ లో స్విఫ్ట్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, i20 కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే మనకు 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది మారుతిలో వచ్చేసి మనకు 2020 వరకు మాత్రమే డీజిల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం జరిగింది. ఇది మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది వచ్చేసి 2019 మోడల్ డీజిల్ వెహికల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 6 lakhs వరకు 6 లక్షల వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండా ఇయాన్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు మనకు అరౌండ్ 2 lakhs బడ్జెట్ లో కొంచెం మోడల్ కూడా బాగుండాలి, మైలేజ్ బాగుండాలని చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకైతే మనకి ఇయాన్ వెహికల్ కానీ ఆల్టో 800 కూడా బాగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది మైలేజ్ అరౌండ్ 18-20 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 ఇయర్ ఎండింగ్ 16 లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. మాన్యువల్ వెహికల్. ఇది మనకు 2015 ఇయర్ ఎండింగ్ కాబట్టి మన కస్టమర్ మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 2,10,000 అండి, 2,10,000 వరకు ట్రై చేయొచ్చు. ప్రజెంట్ అయితే 260 కోట్ చేస్తున్నారు, ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 2,10,000 వరకు నేను సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు ఫోర్డ్ ఫిగో ఎక్కువ ప్రిఫర్ ఎందుకు చేస్తారంటే కన్నా మనకు ప్రైస్ విషయంలో తక్కువ వస్తుంది. ఎందుకంటే మనకు ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే స్పేర్ పార్ట్స్ అంటే కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. దేనికన్నా తగిలిస్తే కానీ దీని స్పేర్ పార్ట్ అనేది కంపేర్ టు వేరే దాంతో చూసుకుంటే కొంచెం హెవీగా ఉండొచ్చు. బట్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువనే ఉంటుంది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అనేది, ఫోర్డ్ ఫిగో వెహికల్ అనేది. ఈ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, టైటానియం టాప్ ఎండ్ వెహికల్. తక్కువ బడ్జెట్ లోనే మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు వేరే వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఉండవండి ఇవన్నీ ఫీచర్స్ అనేటివి. సో ఈ వెహికల్ తెలిసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 1,50,000 లేదా 1,60,000, 1,50,000 లేదా 1,60,000 బడ్జెట్ లో కూడా మనకి ఈ కార్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే హుండై నియోస్ వెహికల్ సార్, హుండై నియోస్ వెహికల్ 2020 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఇది నియోస్ వెహికల్ అని 2019 మోడల్ నుంచి రావడం జరిగింది. వెహికల్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్, ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్ అనేది కూడా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి చెప్తున్నాను. 4,90,000 అండి, 4,90,000 బడ్జెట్ లో సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి.